ఈ ఎపిసోడ్‌లో మనం కిడ్నీ స్టోన్స్ ఆహార నివారణ గురించి చెప్పుకుందాము. ముఖ్యంగా కిడ్నీ స్టోన్ ఉన్న వారిలో సాధారణంగా 2-3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాల్సిందే. రోజువారీ ఖచ్చితంగా తాగాల్సిందే. దానికి ఎక్కువ కూడా తీసుకోవడం మంచిది. మరియు వాటర్‌తో పాటు కొబ్బరి వాటరు మరియు మజ్జిగ లాంటివి తీసుకుంటూ ఉండాలి. మరియు ఫ్రూట్స్‌లలో పపాయ, గోవా, పైనాపిల్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వెజిటబుల్స్‌లో అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, బిటర్ గార్డ్ లాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మరియు టొమాటో, గ్రేప్స్, క్యాన్బెర్రీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. టొమాటోలో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాల్షియం స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తూ, మరియు గ్రేప్స్‌లో, క్యాన్బెర్రీలో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా ఆహారానికి అంటే మెయిన్ ఫుడ్‌కి వచ్చేసరికి లెగ్యూమ్, గ్రెయిన్స్, వెజిటబుల్స్ ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎక్కువ మనకి లీఫీ వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలి. కాల్షియం స్టోన్స్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి కాబట్టి. మరియు నట్స్‌లో వాల్నట్, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మరియు ప్రోటీన్ డైట్‌కి వచ్చేసరికి మటన్, పనీరు అలాంటివి అవాయిడ్ చేయాలి. చికెన్, ఫిష్ అవి తీసుకోవచ్చు. కానీ తక్కువ మోతాదులో తీసుకోవడం బెటరు. ప్రాన్స్, మటన్ అవాయిడ్ చేయాలి. దాంతో పాటు మనకి రెగ్యులర్‌గా కిడ్నీ క్లెన్సింగ్‌కి ఒక చిన్న హోమ్ చిట్కా చెప్పుకున్నట్లయితే కొత్తిమీర జ్యూసు, కొత్తిమీరని శుభ్రంగా కడిగి చాప్ చేసి దాన్ని గ్రైండ్ చేసి ఒక గ్లాసెడు నీళ్ళల్లో వేసుకొని రెగ్యులర్‌గా రోజువారీ తీసుకోవాలి. దాంట్లో కిడ్నీ క్లెన్సింగ్ అయిపోతది. అంటే కిడ్నీలో ఫిల్టర్ అయ్యే మలినాల్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. సో, ఇలా రెగ్యులర్‌గా చేసినట్లయితే అది చాలా మంచిది. ఇంకా నార్మల్ చిట్కా వాము వాటర్ తీసుకోవడం అంటే సిలరీ వాటర్ అంటారు. సిలరీ వాటర్ తీసుకుంటే కూడా కిడ్నీకి ఏదైతే టిష్యూ డ్యామేజ్, టిష్యూ అల్టరేషన్స్ ఉన్నాయో అది క్లియర్ అవుతుంది. దాంతో పాటు మన హోమియోపతి ట్రీట్మెంట్‌లో బెర్బెరీస్ వల్గారిస్, లైకోపోడియం 30 లాంటి మెడిసిన్స్‌తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.